నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ హలీమ్ని ఇంట్లోనే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఇందులో ఏమేం వేస్తామో తెలియడంతో పాటు హైజీనిక్గా మన చేతులతో మనం చేసుకోవచ్చు. బయట టేస్ట్ బాగుంటుంది కానీ ఎలా చేస్తారో తెలియదు. కాబట్టి మనం ఇంట్లోనే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా చాలా ఈజీగా ఎలా చేయాలో క్లియర్ కట్గా చూపించబోతున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ టేస్ట్తో సూపర్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్ వేలో ఈ చికెన్ హలీమ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక అరకప్పు వరకు ఎర్ర గోధుమ రవ్వను తీసుకోండి. ఈ చికెన్ హలీంలో గోధుమ రవ్వ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. మీ దగ్గర ఎర్ర గోధుమ రవ్వ లేకుంటే నార్మల్ గోధుమ రవ్వనైనా వాడొచ్చు. ఇలా తీసుకున్న అరకప్పు గోధుమ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని, ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని, మరో టేబుల్ స్పూన్ పెసరపప్పును తీసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ బార్లీ గింజలను తీసుకోండి. మీ దగ్గర బార్లీ గింజలు లేకపోతే ఏదైనా పప్పుని క్వాంటిటీ పెంచుకునైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పుని తీసుకోండి. లెక్కతో చెప్పాలంటే ఒక 12-13 వరకు వస్తాయి. అలాగే మరొక టేబుల్ స్పూన్ జీడిపప్పును తీసుకొని ఇప్పుడు నీళ్ళని తీసుకొని బాగా కడగండి. అలాగే ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్ ని కూడా తీసుకొని బాగా కడిగి 1-2 గంటల సేపు నానబెట్టాలి. టైం ఉంటే 4-5 గంటలైనా నానబెట్టొచ్చు. 2 గంటలు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ చక్కగా నానాయి కదా. సో ఇలా నానబెట్టినవి నీళ్ళతో సహా ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇందులోనే మరొక 1/2 లీటర్ వరకు అంటే ఒక 2 గ్లాసుల వరకు నీళ్లను తీసుకొని బాగా ఉడికించండి. ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కనే మిగతా ప్రాసెస్ ని చూపిస్తాను రండి. ఇక్కడ నేను చికెన్ హలీంని 1/2 కేజీ చికెన్ తో ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇందాక చెప్పిన క్వాంటిటీస్ అన్ని 1/2 కేజీ చికెన్ కి సరిపడా చెప్పాను. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తుంటే మిగతా క్వాంటిటీని కూడా పెంచుకొని చేయాలి. అలాగే ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తో చేస్తున్నాను. మీరు విత్ బోన్ చికెన్ తో చేయాలంటే ఎలా చేయాలో కూడా చెప్తాను. ముందుగా చికెన్ ని బాగా కడిగి రెడీగా పక్కన ఉంచేయండి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, మరో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక 2 కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా మనం ఒక పక్కన బ్రౌన్ ఆనియన్స్ ని ఫ్రై చేస్తూనే మరో పక్కన వీటిని కలుపుతూ ఉడికించండి. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా క్రిస్పీగా వచ్చి బంగారు రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇది నెయ్యిలోకి కొన్ని బాదం పప్పుల్ని అలాగే జీడిపప్పుల్ని ఫ్రై చేసి తీసుకుందాం. వీటిని గార్నిషింగ్ కోసం ఫ్రై చేసి తీసుకుంటున్నానండి. సో ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని తీసుకోవడానికి ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి కావలసిన స్పైసెస్ని తీసుకున్నాను. 12-15 వరకు మిరియాలను, 7-8 యాలక్కులను, 7-8 లవంగాలను, అలాగే ఒక 2 టీ స్పూన్ల సాజీరాను తీసుకోండి. ఇందులో సాజీరా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకోండి. అలాగే కొంచెం దాల్చిన చెక్కను తీసుకొని ఇలా తీసుకున్న ఈ స్పైసెస్ అన్నిటిని కుక్కర్లోకి తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకుని దోరగా ఫ్రై చేసుకుందాం. ఇందాక ఫ్రై చేసినట్లుగా మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం దోరగా ఫ్రై చేస్తే సరిపోతుంది. మరో పక్కన చూడండి, ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా. ఇలా బాగా ఉడికి ఇది కొంచెం ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది మరీ గట్టిగా అయితే మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఉడికి ఇది కొంచెం ఇలా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి. మరో పక్కన ఉల్లిపాయలు ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. చికెన్తో పాటు ఇవి కూడా ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా దోరగా ఫ్రై చేశాక చికెన్ ముక్కల్ని తీసుకొని చికెన్ ముక్కల కలర్ అనేది తెల్లగా వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. 3-4 నిమిషాలు ఫ్రై చేసేసరికి చూడండి, చికెన్ ముక్కలన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం తెల్లగా అవుతాయి. ఇదే టైంలో ఇప్పుడు ఇందులోకి మిగతా స్పైసెస్ని తీసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, మరో టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి పెరుగుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరాకు, పుదీనాకుని కూడా తీసుకొని కలపండి. అలాగే ఇదే టైంలో మనం ఫ్రై చేసి పెట్టిన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులో నుండి ఒక సగం వరకు బ్రౌన్ ఆనియన్స్ని కూడా తీసుకొని మరొకసారి బాగా కలిపి
సరిపడా నీళ్ళను తీసుకోండి. మనం చేసే ఈ అర కేజీ చికెన్‌కి 1 లీటర్ వరకు నీళ్లు పడతాయి. కానీ ముందుగా ఇలా ఉడికించేటప్పుడు 750 ఎంఎల్ వరకు నీళ్ళను తీసుకోండి. ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతకున్న రబ్బర్‌ని విజిల్‌ని పెట్టి ఇలా బాగా క్లోజ్ చేసి 13 నుండి 15 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించండి. మనం ఈ చికెన్‌ని మెత్తగా ఉడికించాలి. అప్పుడే చికెన్ అనేది చక్కగా మ్యాష్ అయ్యి హలీం కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. ఒక పక్కన చికెన్ ఉడుకుతూ ఉంటుంది. మరో పక్కన మనం ముందుగా ఉడికించినది గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇది చల్లారేసరికి కొంచెం చిక్కగా అయింది కదా. ఇప్పుడు వీటిని పెద్ద మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మళ్ళీ ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మెత్తగా ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు ఉడికించేటప్పుడే గట్టిగా అయి ఉంటే కొంచెం నీళ్ళని వేసైనా గ్రైండ్ చేయొచ్చు. చూడండి, ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచేయండి. 15 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక తీసి చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ చక్కగా పేరుకుంది కదా. ఇప్పుడు పైన పేరుకున్న ఆయిల్‌లో నుండి కొంచెం ఆయిల్‌ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకుందాం. ఇది గార్నిషింగ్ కోసం తీసి పక్కన పెడుతున్నాను. బయట హలీం తిన్నప్పుడు పైన ఒక లేయర్‌లా ఆయిల్ అనేది ఉంటుంది కదా, అదన్నమాట. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో కూడా ఒకసారి చూపిస్తాను. ఒక చికెన్ ముక్కను తీసుకొని చూడండి, ఇలా నొక్కి చూసామంటే సాఫ్ట్‌గా ఉడికిపోయింది కదా. మనకు ఈ చికెన్ ఇలా సాఫ్ట్‌గా ఉడికితేనే చక్కగా మ్యాష్ చేయొచ్చు. ఇప్పుడు పప్పు గుత్తితో స్లోగా మెదుపుతూ చికెన్ని చక్కగా మ్యాష్ చేయండి. అలాగే మీరు ఇలా బోన్లెస్ కాకుండా విత్ బోన్ చికెన్ తీసుకొని ఉంటే ఈ టైంలో ఈ చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని బోన్స్ అన్ని సెపరేట్ చేసి మళ్ళీ ఈ కుక్కర్లోకి తీసుకొని ఇలా మెదిపైన తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు విత్ బోన్తో చికెన్ తీసుకొని ఉంటే ఈ స్టెప్ చేస్తే సరిపోతుంది. ఇలా మెదిపేటప్పుడే స్టవ్ ఆన్ చేసేసి చికెన్ ముక్కలన్నీ కూడా మెత్తగా మెదిపేంత వరకు బాగా మ్యాష్ చేయండి. సో చికెన్ ముక్కలన్నీ ఇలా విచ్చుకొని ఇలా బాగా మెదిపాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన మిక్స్‌ని తీసుకోండి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఒక 250 ఎంఎల్ వరకు నీళ్ళను తీసుకుందాం. కంప్లీట్‌గా మనం ఈ చికెన్ హలీం చేయడానికి 1 లీటర్ వాటర్ పడుతుందండి. ముందుగా మనం 750 ఎంఎల్ నీళ్ళను తీసుకున్నాం కదా. సో మిగిలిన 250 ఎంఎల్ నీళ్ళను ఈ టైంలో తీసుకొని ఒకసారి బాగా కలిపి కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి. ఇది ఉడికేసరికి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ టైంలో మనం ఈ కన్సిస్టెన్సీలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3-4 పొడుగా చీరిన పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరాకును, పుదీనాకును తీసుకోండి. నేను తీసుకున్న సాల్ట్ సరిపోదు కాబట్టి ఈ టైంలోనే కొంచెం ఉప్పుని కూడా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం టేస్ట్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పప్పు గుత్తితో ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించాలి. కనీసం ఒక 40-45 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో లేదా హై ఫ్లేమ్‌లో మన వీలుని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఉడికించాలి. కానీ ఇలా మనం కలుపుతూ ఉడికించడం వలన ఇది ఉడికేటప్పుడు బయట చిల్లకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉడికించడం వలన ఇందులో ఒక ఎలాస్టిసిటీ ఫామ్ అయ్యి ఆ చిక్కటి జిగురుతనం అనేది వస్తుంది. అలాగే బయట చిల్లకుండా చాలా ఈజీగా ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 40-45 నిమిషాలు ఉడికించాక చూపిస్తున్నాను. చిక్కగా వచ్చింది కదా. ఇది కొంచెం చల్లారేసరికి మరి కాస్త చిక్కబడుతుందండి. మీకు మరి ఇంకా చిక్కగా ఉండాలంటే ఇంకా సేపు ఉడికించి తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలోనే నేను పైన కొంచెం ఆయిల్‌ని తీసుకొని పక్కకు తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో చికెన్ హలీం తయారైపోయింది. టేస్ట్ అయితే బయట తినే చికెన్ హలీం కంటే 100 టైమ్స్ బెస్ట్‌గా ఉంది. ఇలా మనం ఇంట్లోనే మన చేతులతో మనం హైజీనిక్‌గా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా సింపుల్ స్టెప్‌తో ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. Thanks for watching.